మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ గిరిబాబు గారు నమస్తే. సార్ నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, ఈ మధ్య ఎవరిని కదిలించినా కూడా ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. నెలాఖరయ్యే లోపల రూపాయి కూడా మిగలట్లేదు అంటున్నారు. కరెక్ట్. మళ్ళీ వాళ్ళు ఇంకో మాట కూడా చెప్తున్నారు. అరే, ఒక 25-30 ఏళ్ల క్రితం మన పేరెంట్స్కి ఒక 5,000, 10,000 రూపాయల జీతం వచ్చే రోజుల్లోనే చాలా చక్కగా మనల్ని పెంచారు, మన ఖర్చులన్నీ చాలా చక్కగా నిర్వహించారు, మనల్ని బాగా చదివించారు, మనల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకురాగలిగారంటూ కూడా ఆ మాట కూడా వాళ్ళే చెప్తున్నారు. అంటే అప్పట్లో 5,000, 10,000 జీతం వచ్చినా కూడా మన పేరెంట్స్ అనేవాళ్ళు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. నిజంగా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. చాలా చక్కగా కూడా సంసారాన్ని నెట్టుకొచ్చేవాళ్ళు. ఇవాళ 1,00,000, 2,00,000 రూపాయల జీతం వస్తున్నా కూడా అసలు భార్యాభర్తలకు కూడా సరిపోవట్లేదు ఖర్చులు. కరెక్ట్. అది అవును. ఇక పిల్లల సంగతి పక్కన పెట్టేసేసేయండి. అంటే ఒక 25-30 ఏళ్ల క్రితము 5,000, 10,000 జీతంతోనే అమ్మ నాన్న అంటే మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనము, మన తాతయ్య, నానమ్మ వీళ్ళందరం కూడా ఉండేవాళ్ళు ఒక 25-30 ఏళ్ల క్రితం. సో నాన్నకు వచ్చే 5,000, 10,000 జీతంతోనే ఇంట్లో ఒక 5-6 మందిని ఆయన పోషించి హ్యాపీగా అందరి అవసరాలు తీర్చి ముందుకు తీసుకొచ్చేవాళ్ళు. ఇవాళ భార్యాభర్త నెలకి ఒక 2-3 లక్షలు సంపాదిస్తున్నా కూడా పిల్లలు లేకపోయినా కూడా సరిపోవట్లేదు అంటున్నారు. ఏంటో అర్థం కావట్లేదు అసలు. ఏంటి అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది అంటారు? ఇది తప్పని కాదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే మీరు అన్నట్టుగా ఒక 20-25 years బ్యాక్ వెళ్తే, సో ఎవరైనా నీ శాలరీ ఎంత అంటే నా శాలరీ 1.2 lakh అని చెప్పారనుకోండి, బై డిఫాల్ట్ దట్ ఈస్ పర్ యానం అని అర్థమైపోతుంది. అంటే సొసైటీలో అందరికి కూడా 1,20,000 అంటే ఎవరు చెప్పకనే ఇది సంవత్సరానికి అనుకుంటారు. అది నిజం కూడా. ఇవాళ వచ్చి నా శాలరీ సేమ్ 1.2 lakh అని చెప్తే ఎవరు దాన్ని సంవత్సరానికి అనుకోరు, నెలకే అనుకుంటారు. అంటే సేమ్ అమౌంట్ 1.2 lakh 20 years బ్యాక్ అది బై డిఫాల్ట్ పరాణం అయిపోయింది. సేమ్ 1.2 lakh బై డిఫాల్ట్ మంత్లీ అయిపోయింది. అంటే అందరికీ తెలుసు జీతాలు పెరిగాయని. కానీ మీరు ఎప్పుడు హ్యాపీగా ఉన్నారు అని అడిగితే ఎవ్వరు కూడా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారని చెప్పరు. అప్పుడు గుడ్ ఓల్డెన్ డేస్ అని చెప్తూ ఉంటారు. గుడ్ ఓల్డెన్ డేస్ ఆల్వేస్ గుడ్. సో ఇవాళ నాకు సరిపోవట్లేదని చెప్తున్నారు. పోనీ నీ శాలరీ 1.2, మీ వైఫ్కి ఎంత అంటే ఆమెకు 80,000 లక్షలు అని చెప్తారు. 2 లక్షలు సంపాదిస్తారు ఇద్దరు కలిసి. ఏమన్నా మిగులుతున్నాయా వెనకేసారా అంటే ఏమీ లేదు. ఎందుకు అంటే మీకు కడుపు నిండాక కళ్ళలు అని ఒక సేయింగ్ ఉంటుంది తెలుగులో. కడుపు నిండాక కళ్ళలు. అయితే మన ఫోర్ ఫాదర్స్, మన పేరెంట్స్ అంతా కడుపు నింపడం కోసమే కష్టపడేవాళ్ళు. ఆ వచ్చిన డబ్బులతోటి కడుపు నిండా తిండి పెట్టి హ్యాపీగా ఉండి మిగతా డబ్బులతో ఖర్చులు తీర్చుకునేవాళ్ళు, అవసరాలు తీర్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే కడుపు నిండాక కళలు కదా, ఇక కళా ప్రదర్శనకి డబ్బులు ఖర్చులు ఎక్కువైపోతున్నాయి అందరికి. షో ఆఫ్ అనొచ్చు, ఇంకా రకరకాల పేర్లు, మెయింటెనెన్స్, ఇవన్నీ ఏంటి అంటే ఖర్చులు, ధరలు. దీంట్లో పెరుగుతున్నాయి ఏంటి అంటే ధరలు కాదు, ఖర్చులు. ఇప్పుడు ఇదివరకు మనము నీడ్స్, వాంట్స్ ఉండేవి. నీడ్స్ అంటే బేసిక్ నీడ్స్, తర్వాత వాంట్స్. ఇది అయిపోయి లగ్జరీస్కి వెళ్ళిపోయాం మనం. ఇప్పుడు ఈ లగ్జరీస్కి వెళ్ళిపోవడం వల్ల మన ఖర్చులు పెరిగిపోవడం వల్ల 2 లక్షలు అంటే 3 లక్షలు వచ్చినా సరిపోవు. అక్కడ ధరలు ఎంత పెరుగుతున్నాయి అంటే ధరలు ఇన్ఫ్లేషన్ ప్రకారంగా పెరుగుతూనే ఉంటాయి. ఆ ప్రకారంగా మన శాలరీ పెరిగింది. బట్ ఇక్కడ ఖర్చులు పెంచేసుకుంటూ పోతున్నాం. మనం చదువుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఉంది. అఫ్ కోర్స్ ఇది ఎవరి చేతిలో లేదనుకోండి. మనం చదువుకున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము, చాలా తక్కువ ఫీజులు అయిపోయింది, ఫ్యూ హండ్రెడ్స్ అంతే. నాకైతే KG to PG మొత్తం 10,000 అయిపోయింది. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు కదా. మినిమం LKG 2 లక్షలు, 3 లక్షలు LKG, జస్ట్ ప్లే క్లాస్ కి హైదరాబాద్ లో 2-3 లక్షలు తీసుకునే పరిస్థితి ఉంది. 50,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత అది కాక సమ్మర్ వెకేషన్స్ లో రకరకాల కోర్సులని, ఇంకా తర్వాత అబాకస్ అని చెప్పేసి దానికి కొంత రకరకాల పిల్లల్ని ఖాళీ ఉంచకుండా ఖర్చులు పెట్టేస్తా ఉన్నారు, ఎక్స్ట్రా కరిక్యులర్ పెట్టేస్తారు. ఇది ఖర్చులు అగైన్. కొన్ని స్కూల్ ఫీజు తక్కువ ఉన్నాయంటే లేదు. తర్వాత ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అస్సలు తక్కువ లేదు, చాలా పెరిగిపోయినాయి. వీటిని ఎవరు అదుపు చేయగలుగుతారు? ఎవరు అదుపు చేయలేరు. అది సొసైటీలో అలా అయిపోయింది. సో మనకు వచ్చిన 2 lakhs శాలరీ, 3 lakhs శాలరీకి అనుగుణంగానే అంటే 1.2 lakh హ్యాస్ బికమ్ 1.2 lakh యానం అయిపోయింది కదా. అంటే ఆల్మోస్ట్ 10 times పెరిగిపోయింది కదా. సో ఫీ అన్నీ పెరిగిపోయాయి. అవైతే 20-30 times పెరిగిపోయినాయి. దాన్ని మనం ఏం చేయలేము, ఇక మన చేతులు లేదు. అది స్కూల్ ఫీజు ఎంత ఉంది మీరు కట్టాలి అంటే నేను కట్టను అంటే ఓకే గవర్నమెంట్ స్కూల్ ఉంది వెళ్ళండి అని చెప్తారు వాళ్ళు. ఎవరిని పంపిమన్నారు మిమ్మల్ని ప్రైవేట్ స్కూల్కి? దాన్ని మనం ఏం చేయలేము. సో ఈ ఖర్చులు కొన్ని మ్యాండేటరీ ఉంటాయి,
గుడ్ ఎడ్యుకేషన్ కావాలి అంటే మంచి స్కూల్ చదవాలి, దట్స్ ఆల్. గవర్నమెంట్లో వెళ్తే చదువు ఉండదని ఫీలింగ్ ఉంటుంది, బట్ అక్కడ కూడా మంచి చదువు ఉంటుంది, అక్కడ కూడా సూపర్ డూపర్ టీచర్స్ ఉంటారు, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. కానీ మనం వెళ్తున్నామా? వెళ్ళాం. సో కనుక ఇక్కడ ఖర్చు ఎవరు పెట్టుకుంటున్నాం? మనమే కదా. సో మంచి ఎడ్యుకేషన్ కావాలి కాబట్టి స్కూల్కి, అలానే స్కూల్కి వెళ్ళొద్దు అంటలేను, మంచి స్కూల్కి వెళ్ళాలి, బట్ ఆ ఖర్చుల్ని మనమే భరించాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఆ ఖర్చుల్ని తగ్గించుకోవాలంటే మిగతా ఖర్చుల్ని కాంప్రమైజ్ అవ్వాలి. మిగతా ఖర్చుల్లో బ్యాలెన్స్ చేసుకుంటూ మ్యాండేటరీ ఖర్చులు పెట్టుకోవాలి. ఇప్పుడు హెల్త్ ఎడ్యుకేషన్, హెల్త్ ఉంది, హెల్త్ ఎంత కాస్ట్లీ అయిపోయింది ఈ రోజుల్లో. అదే 25 years బ్యాక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే నాడి పట్టుకొని ఇలా కళ్ళు చూసి నాలుక చూసి మందులు రాసేసేవాళ్ళు. ఇవాళ అటువంటి అవకాశమే లేదు. హాస్పిటల్కి వెళ్ళాలంటే 1 ఎకరా 2 ఎకరాలు అమ్ముకొని వెళ్ళాలి, సూట్ కేసు డబ్బులు రెడీ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళాలి. డాక్టర్కి ఎంత ఎక్కువ చెప్తూ ఉంటే అన్ని టెస్టులు రాసేస్తూ ఉంటాడు. వాళ్ళని క్వశ్చన్ చేయలేము మనం. అవన్నీ డయాగ్నోస్ చేసేసరికి సగం ఆస్తులు కరిగిపోతాయి. ఆ డయాగ్నోసిస్ చేశాక వాళ్ళు ఏం తెలుస్తారు? వైద్యం ఎలా చేయాలి తెలుస్తారు. అది చేసరికి ఉన్న ఖర్చులు అయిపోతాయి. మరి దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి? తప్పదు. ఇది కూడా మ్యాండేటరీయే, ఎడ్యుకేషన్ మ్యాండేటరీయే. కనుక ఇలాంటి మ్యాండేటరీ వాటి కోసం తప్పనిసరిగా ఖర్చు పెడుతూ అనవసరమైన ఖర్చు తగ్గించుకోవాలి. అనవసరమైన విండో షాపింగ్, కొంతమంది బయటకు వెళ్తే చాలు, ఎందుకంటే షాపింగ్కి అవసరం ఉన్నా లేకపోయినా కొనేస్తుంటారు, అలాంటివి కట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు 2 lakhs వస్తే సరిపోవట్లేదు అంటే నిజంగా మీరు 20 years బ్యాక్ మనం తినే ఇడ్లీ మార్నింగ్ 4 అదే ఇడ్లీ, మధ్యాహ్నం లంచ్ అదే, డిన్నర్ అదే 3-4 చపాతీ, వీటి ఖర్చు ఎంత పెరిగి చెక్ చేసుకోండి. 25 years బ్యాక్ ఇప్పటికీ తినే 4 ఇడ్లీ, మధ్యాహ్నం లంచ్, రాత్రి చపాతీయో రైసో ఏం పెద్ద పెరగలేదు, కానీ తినే ప్లేస్ మారిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాము? వీక్లీ వన్స్ రెస్టారెంట్ డైరెక్ట్ పోము కదా, దానికి ముందు ఒక మూవీకి వెళ్తారు. మూవీకి మామూలుగా వెళ్ళారు కదా, మాల్కి వెళ్తారు. మాల్కి వెళ్తే అక్కడ ఏదో ప్లే జోన్ ఏదో ఉంటుంది. ఒక ప్లే జోన్లో వెళ్ళారంటే మినిమం 500-600 కార్డు కొనుక్కోవాలి, అన్ని స్వైప్ చేస్తూ గేమ్స్ ఆడుకుంటారు. 2 పిల్లలు అంటే 1200 రూపాయలు అయిపోతాయి. అక్కడ నుంచి మూవీ టికెట్స్ పాటుగా డబ్బాలు పట్టుకొని వెళ్తారు లోపలికి, వాటికి ఒక 300 రూపాయలు ఒక్కొక్క దానికి. ఇవన్నీ కలిపి ఒక 3-4 వేలు అయిపోతాయి. అక్కడి నుంచి రెస్టారెంట్ ఒక 3000, మినిమం 7-8,000. ఇది ఉందా 20 years బ్యాక్? లేదు కదా. సో అప్పుడు శాలరీ 5,000 ఉంటే ఇది లేదు, శాలరీ 2 lakhs ఉంది కాబట్టి 7,000 రూపాయలు ఒక ఖర్చు వచ్చేసింది ఎక్స్ట్రా. ఇది మినిమం మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక 2 మనుషులు ఊరిల్లి రావాలంటే 10,000 అంతే. పిల్లలు కూడా లేదు, భార్య భర్త ఊర్లో ఏదైనా శుభకార్యం ఉందంటే ఏదైనా ఒక ప్రైవేట్ ట్రావెల్స్, లేదంటే ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ కి ఆర్టీసీకి పెద్ద డిఫరెన్స్ తేడా ఏం లేదు. అవును, అయ్యి 1,500-2,000 ఏదైనా ఆడే ఉంది. భార్య భర్త ఊర్లో ఏదైనా పెళ్లి చూసుకుని రావాలంటే టికెట్లకి దగ్గర ఒక 5-6 వేలు అయిపోతుంది. అగైన్ మళ్ళీ ఖర్చులే పెరుగుతున్నాయి, మళ్ళీ ఇంకా ఆడికి వెళ్ళినాక ఇంకా ఖర్చులు పెరుగుతున్నాయి. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాకు 20,000 జీతము 2 లక్షల జీతానికి 10 times పెరిగింది కదా అంటే అప్పటికిప్పటికి ఖర్చులు పెంచేసుకున్నాం మనం. మూవీస్ లాంటివి, బయటకు వెళ్ళి తినడము, రెస్టారెంట్స్ ఇదివరకు లేవు, ఇప్పుడు వచ్చేసాయి. ఇదివరకు ఒక 20 ఏళ్ల క్రితము ఫోన్ మాక్సిమం కాస్ట్ ఉంటే 5-6,000 ఉండేది. ఇవాళ మినిమం 30,000 లేకుండా ఫోన్ లేదు. 30,000 నథింగ్ అసలు. 100 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే అప్పుడు రీఛార్జ్ ఫోన్ బిల్ ఏమో కాస్ట్లీ, ఫోన్ తక్కువ. ఇవాళ ఏమో ఫోన్ కాస్ట్లీ, బిల్స్ తక్కువ. మరి ఒక ఫోన్ వయసు ఎంత? 2 సంవత్సరాలు మాక్సిమం, 2 సంవత్సరాలు. ప్రతి 2 ఏళ్లకు ఇంట్లో అందరికీ ఫోన్లు మారుస్తూ ఉండాలి, అదొక ఖర్చు. మళ్ళీ ఇంట్లో 3-4 ఉంటే 3-4 ఫోన్లు, ఈఎంఐ అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. అందరి ఇళ్లలో టీవీలు, డబ్బా టీవీలు పోయి మొత్తం కర్వ్ టీవీలు, ఎల్ఈడి వచ్చేసాయా, అన్ని మారిపోయినాయి కదా. 2-3 లక్షల రూపాయలు. వీడి వయసు ఎంత? హార్డ్లీ 4-5 years అయిపోయింది. మళ్ళీ ఎప్పటికప్పుడు ఆలోచనలు మారుతూ ఉంటాయి, అభిరుచులు మారుతుంటాయి, వెహికల్స్ మార్చేస్తూ ఉంటారు, అవన్నీ ఖర్చులే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నార్మల్గా ఒకప్పుడు ఏం చేసేవాళ్ళము, ఏమేం కావాలో సరుకులు, పచారీ సామాన్లు అన్ని రాసేసి మన ఇంటి దగ్గర కొట్లో ఇస్తే వాడు మొత్తం సాయంత్రం కట్టి పెట్టేవాడు, తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు కదా. డీమార్ట్కో లేకపోతే సూపర్ మార్కెట్కి వెళ్తే వాడు అక్కడ క్యాష్ కౌంటర్ దగ్గర అన్ని పెడతాడు, ఇమీడియట్ తీసుకోవడానికి అవకాశం పెడుతుంటాడు. అక్కడ బయలు నిలబడగానే అన్ని వేసేస్తూ ఉంటారు. ఇక ట్రాలీ పట్టుకొని అవసరం ఉన్నాయి ఒక 20% అయితే అవసరం 40% ఉంటాయి, 80% ఉంటాయి. మీరు చెక్ చేసుకుంటే ఎవరైనా సరే మనం కొందామని వెళ్ళే బిల్లు 3,000 అని పెట్టుకుంటే అది 6,000తో బయటకు వస్తాం. ఇది కూడా ఎక్స్ట్రానే కదా. ఇలాంటివి తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే కానీ అక్కడ మనకు కనిపించదు. విండో షాపింగ్ ఒకటి, ఇట్లాంటి షాపింగ్ మనం ఒక చిట్టి రాసుకెళ్ళి ఎగ్జాక్ట్లీ ఫాలో అవ్వండి, ఆ చిట్టి ప్రకారం కొనుక్కుంటారండి, మీకు ఖర్చులు ఎక్కువ కావు. అప్పుడు తగ్గించుకోవచ్చు. మన చేతిలోనే ఉంటుంది, ఎంత మనమే పెంచేసుకుంటున్నాం. 2 లక్షలు వస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది. మీరు మామూలుగా ఒక 20 years బ్యాక్ ఒక 10,000 శాలరీ వచ్చినప్పుడు నాకే కనుక 1,00,000 రూపాయలు జీతం వస్తే అని ఊహించుకోండి. నిజమే సార్, కరెక్ట్. నిజంగా వచ్చింది కదా ఇవాళ ఆ 1,00,000 రూపాయలు. బట్ హౌ మచ్ యు ఆర్ సేఫ్ టు హ్యాపీ టుడే? అప్పుడు 10,000 ఇవాళ 1,00,000 అయింది, 10 రెట్లు పెరిగింది. ఒక 10 years ముందు కాలేజీ రోజుల్లో చదువుకున్న రోజులు అనుకునేది, బా 50,000 జీతం కాని వస్తే హైదరాబాద్ లో దర్జాగా బ్రతకొచ్చు అని. ఒక 10 years ముందు టుడే ఇట్స్ రియాలిటీ.
ఈ రోజు ఎంత వచ్చినా కూడా ఆ. ఇదేం పెద్ద శాలరీ ఏం కాదే హైదరాబాద్ లో అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ పెరుగుతున్నాయి ఏంటంటే ఖర్చులు పెంచుకుంటున్నాం మనం. ఆ ఖర్చులు పెంచుకోవడం వల్ల ఎంత ఆదాయం వచ్చినా సరిపోవట్లేదు. దాన్ని కంట్రోల్ చేసుకునే ప్రణాళిక వేద్దాం, దానికోసం ప్లాన్ చేసుకుందాం. ఇప్పుడు చాలా మంది ప్రతి ఒక్క టర్మ్ పాలసీ తీసుకోవాలని చెప్తున్నారు. ఆ టర్మ్ పాలసీ తీసుకునేప్పుడు ఒక చిన్న తెలివి ఉపయోగించి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ప్యూర్ టర్మ్ తీసుకుంటే ఖర్చు తగ్గిపోద్ది కదా. అలా కాకుండా చాలా మంది ఏం చేస్తారు, ఏజెంట్స్ చెప్పే విషయాలు నమ్మేసి ఇన్సూరెన్స్ పాలసీ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ కలిపి తీసేసుకుంటారు. అటు ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇటు ప్యూర్ ఇన్సూరెన్స్ కాదు. ఇది కూడా తగ్గించుకోవచ్చు ఈ విధంగా. టర్మ్ ఇన్సూరెన్స్ ప్యూర్ తీసుకుంటే ప్రాపర్గా తీసుకుంటే 30,000 35,000 అయిపోద్ది సంవత్సరానికి. దాన్ని ₹1,00,000 ప్రీమియం కట్టేసి నాకు రిటర్న్ కూడా వస్తాయి. లేకపోతే రెండు కలిపేసి ఇన్సూరెన్స్ కమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అటు ఖర్చు పెరిగిపోవడం తప్ప యూజ్ ఉండదు. అది రిటర్న్స్ రావు, కవరేజ్ పెద్దగా ఉండదు. ఎల్ఐసి పాలసీ ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి జోలికి వెళ్ళొద్దు. అది కూడా మనం లిమిట్ చేసుకునే ఖర్చే. ప్యూర్ టర్మ్ తీసుకోండి, రిమైనింగ్ బ్యాలెన్స్ ఇన్వెస్ట్ చేసుకోండి ఎస్ఐపిలో, మ్యూచువల్ ఫండ్స్ విల్ గివ్ యూ ఎక్సలెంట్ రిటర్న్స్. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అడిక్వేట్గా ఉంచుకోవాలి. మనం ముందు నుంచే స్టార్టింగ్ నుంచి యంగ్ ఉన్నప్పుడు తీసుకోవాలి. అంతేగాని ఏదైనా డ్యామేజ్ అయిన తర్వాత హెల్త్కి అప్పుడు కాకుండా ముందు నుంచే తీసుకుంటే తక్కువ ప్రీమియంలో పోతుంది. నెమ్మదిగా ప్రీ ఎగ్జిస్టింగ్ అన్నీ కవర్ అయిపోతూ ఉంటాయి అందులో. ఆ విధంగా మనము హెల్త్ ఇన్సూరెన్స్ ముందే తీసుకోవడం వల్ల ఖర్చు తగ్గించుకోవచ్చు. ఆ తర్వాత ఎడ్యుకేషన్ కోసము మనం ఆడంబరాల కోసం పెద్ద పేరున్న కాలేజీలే కాకుండా మంచి ఇన్స్టిట్యూషన్, డెఫినెట్లీ మంచి ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. దాంట్లో తక్కువ ఫీజుతో కూడా మంచి కాలేజీలు ఉంటాయి. అలా ప్లాన్ చేసుకోవచ్చు. అప్పుడు ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలుస్తుంది. ధర పెరిగిన కొద్దీ ఏసీ బస్సు, ఫుడ్ పెడతారు వాళ్ళు, రకరకాలుగా కరికులం యాక్టివిటీస్ ఉంటాయి. వీటి వల్ల ఎంత మనం లబ్ధి పొందగలం? 3 లక్షలు క్వార్టర్కి కట్టే స్కూల్స్ కూడా ఉన్నాయి కదా, 50,000 కట్టే స్కూల్స్ కూడా ఉన్నాయి. ఒక 3 లక్షలు కడితే బెస్ట్ ఎడ్యుకేషన్, 50,000 తక్కువని కాదు. ఎడ్యుకేషన్ మంచిగా ఇచ్చే ఇన్స్టిట్యూషన్ చూసుకోవాలి మనం. ఖర్చుని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవద్దు, ఆ ధర మాత్రమే ప్రామాణికంగా తీసుకోవద్దు. మనము బెస్ట్ స్కూల్స్ చాలా ఉన్నాయి అట్ గుడ్ ప్రైస్లో కూడా. అలాంటి స్కూల్స్లో మనం వెళ్తూ ఉండాలి. అలాగే డాక్టర్స్ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతేనే బెటర్ అని తప్పు అది కూడా. చిన్న హాస్పిటల్స్, మంచి హాస్పిటల్స్, గుడ్ డాక్టర్ విల్ గివ్ యూ గుడ్ ట్రీట్మెంట్. అగైన్ ఖర్చు తగ్గించుకోవాలి. ఇదంతా మైండ్ సెట్లో ఉంటుంది. నాకు వచ్చే శాలరీని నేను రేపటి కోసం దాచుకోవాలి, ఇవాళ కోసం ఖర్చు పెట్టాలి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలామంది క్రెడిట్ కార్డ్ స్వైపింగ్, వ్యాలెట్ పేమెంట్, మన స్మార్ట్ పేమెంట్, వీటి వల్ల కూడా వృధా ఖర్చు అయిపోతాయి. అదే మీరు ఒకసారి ఏటీఎం నుంచి క్యాష్ విత్డ్రా చేసుకొని లేదా బ్యాంక్ నుంచి క్యాష్ జేబులు పెట్టుకొని క్యాష్ పే చేయండి, మీ ఆలోచన విధానం మొత్తం మారిపోద్ది. క్యాష్ పే చేస్తూ ఉంటే. ఒకప్పుడు క్యాష్ పేమెంట్స్ చేసేటప్పుడు ఒంట్లో భయం ఉండేది. భయం ఉంటది. అమ్మో ₹1000 కట్టాను, 2,000 కట్టాను, ఒక భయం ఉండేది. ఇప్పుడు నొప్పి లేకుండా గాయం అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు కూరగాయల షాప్కి వెళ్తారు, చాలా మంది కూరగాయల షాప్కి వెళ్ళేటప్పుడు లేడీస్ ఫోన్ కాకుండా పట్టుకోవడం ఇబ్బంది అవుతుందని క్యాష్ తీసుకెళ్తారు. ఒక 500 తీసుకెళ్ళి 500 సరిపడా కూరగాయలు తెచ్చుకుంటారు వారానికి, అలా ₹500. అదే మీరు ఫోన్ పేనో గూగుల్ పేనో పెట్టుకొని వెళ్తూ ఉంటే అది ఎంత లెక్క కూడా తెలియదు మనకు. చూస్తే ఒకసారి ఒకప్పుడు $200 $300 జస్ట్ కూరగాయల కోసం తీసుకెళ్ళి ఒక ₹200 పెట్టుకుని వెళ్తే ఒక ₹100 తీసుకుంటూ ఆడ ₹30-40 ఇట్లా ఇప్పుడు వెళ్తున్నామే కానీ అసలు ఎంత అవుతుందో అసలు ఎవరు కూడా దాని గూగుల్ పే, ఫోన్ పే లేకపోతే వ్యాలెట్ పేమెంట్స్ చేస్తూ ఎంత పే చేస్తున్నామో, నా దగ్గర బ్యాలెన్స్ ఎంత ఉందో తెలియకుండా వెళ్ళిపోతుంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మంది క్లయింట్స్ ఎస్ఐపి చేస్తూ ఉంటారు. వాళ్ళు నాకు సడన్ కాల్ చేసి నాకు ఇవాళ ఎస్ఐపి బౌన్స్ అయిపోయింది. ఎందుకు అయింది అంటే నేను దానికి గూగుల్ పే లింక్ ఉంది, నేను వెళ్ళిపోయిన డబ్బులు చూసుకోలేదు బ్యాలెన్స్ అంటారు. అరే ₹2,000-3,000 ₹4,000-5,000 కూడా చూసుకోకుండా పే చేసినా అంటే ఇంకా ఏంటి మేనేజ్ చేసేది? నాకైతే చాలా కోపం వస్తుంది. మినిమం మనకు ఒక డిసిప్లిన్ ఉండాలి లేదా? ఒక ఎస్ఐపి ఉంది, ఇంకొక 10,000 15,000 పెద్ద అమౌంట్స్ కూడా కాదు, అది 2,000-3,000. అలా రోజు ఎంతమంది కాల్ చేస్తుంటారు మా ఆఫీస్కి. కాల్ చేసి నాది మిస్ అయింది ఇవాళ, అది బౌన్స్ ఎందుకు అంటే పే చేసి తెలియదు వాళ్ళకి ఎంత ఉన్నాయో. డ్యూ డేట్ వచ్చేటప్పటికి దాని లేకుండా డబ్బులు ఉండట్లేదు. సిప్ డేట్ వచ్చేటప్పటికి తక్కువైపోయింది, బౌన్స్ అయిపోయింది. అరే మనకు ఒక డిసిప్లిన్ ఉండాలి కదా. నేను అలానే నేను పే చేద్దంటలేను, గూగుల్ పే వాడద్దనట్లేదు. డిసిప్లిన్ ఉండి మీరు ఎక్కడ కొంత క్యాష్ పేమెంట్స్ కూడా అలవాటు చేసుకొని క్యాష్ ద్వారా కూడా పే చేస్తూ పోయి మనకు ఒక ఖర్చు అదనపు ఖర్చులు అవుతున్నాయి అని ఒక ఫీలింగ్ వస్తుంది మనకు. ఇప్పుడు మీరు ఎక్కడైనా వెళ్ళేటప్పుడు క్యాష్ పే చేయడం ట్రై చేయండి నెక్స్ట్ టైం. డెఫినెట్లీ యూ విల్ కౌంట్ అమౌంట్, ఎంత ఇస్తున్నా, ఏంటి, ఏం చేస్తున్నా, ఒక డబ్బులు ఎంత ఉన్నాయి, అది లెక్క తెలిసేది కదా. అలా ప్రయత్నం చేసి చూడండి, డెఫినెట్లీ మీకు ఒక డిసిప్లిన్ ఏర్పడుతుంది. సో ఇప్పుడు చాలామంది పేరుకి 2 lakhs 3 lakhs సంపాదించినప్పటికీ ఇదే ప్రాబ్లమ్స్ వల్ల, అంటే డిసిప్లిన్ లేకపోవడము, డబ్బులు వచ్చేసాయి నా దగ్గర ఎక్కువ ఉన్నాయి, ఆ లెక్క తెలియకపోవడము, ఎంత బ్యాలెన్స్ ఉందో తెలియకపోవడము, ఆ బ్యాలెన్స్ తెలుసుకోకుండా ఇష్టమైన ఖర్చు చేస్తూ పోవడము, వీటి వల్లనే ప్రాబ్లమ్స్ అన్నీ ఏర్పడేది. ఓకే, సినిమాలు పోవద్దని చెప్పట్లేదు, ఎంజాయ్ చేయదని చెప్పట్లేదు. అవన్నీ చేస్తున్నప్పుడు కొంచెం స్పృహతో చేయాలి. నా దగ్గర ఇన్కమ్ ఎంత, తగ్గట్టుగానే ఖర్చు పెట్టుకోవాలి. అంతేగాని నాకు 3 లక్షలు సంపాదించినా సరిపోవట్లేదు అనే దాకా ఎందుకు చేసుకోవాలి? 3 లక్షలు సంపాదిస్తే నాకు బేసిక్ నీడ్స్ ఎంత,
ఆ నీడ్స్ అయిపోయిన తర్వాత నా కంఫర్ట్స్ ఎంత, కంఫర్ట్స్ అయిపోయిన తర్వాత లగ్జరీస్కి ఎంత, ఫ్యూచర్కి ఎంత, మీరు ప్లాన్ చేయండి. డెఫినెట్లీ మీరు ప్లాన్ చేస్తే మీరు ఎంత సంపాదిస్తే అంతకంటే హ్యాపీగా ఉంటారు. 10,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు, 2 లక్షలు అవ్వచ్చు, 3 లక్షలు అవ్వచ్చు. ఏది సంపాదించినా దాని మించి హ్యాపీగా ఉంటారు మీరు. ఓకే, సో అది మనం ప్లాన్ చేసుకున్న బట్టి ఉంటుంది, మనం వేసుకున్న ప్రణాళిక బట్టే ఉంటుంది. మీరు ఇలా లెక్కపత్రం లేకుండా ఖర్చు పెడుతూ పోతే 5 లక్షలు వచ్చినా సరిపోదు, 10 లక్షలు వచ్చినా సరిపోదు, అవునా కదా? సో ఒకప్పుడు 10,000తో సరిపోయింది అంటే అప్పుడు మనం అంతా కడుపు నింపడం కోసం ఆలోచించాము, ఇవాళ కళల కోసం కూడా ఆలోచిస్తున్నాం, నిండిపోయింది కదా కడుపు. సో అలా కాకుండా బేసిక్గా మనకు కావాల్సిన ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే మీరు ఎంత జీతం వచ్చినా అందులో ప్లాన్ చేసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు, హ్యాపీగా బతికేయచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.